హైదరాబాద్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ భూదందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన బొల్ల బ్రహ్మనాయుడు భూముల క్రమబద్ధీకరణ జరిగిందంటూ ఫేక్ జీవోను సర్క్యులేట్ చేశారు. గండిపేట తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీలక నిందితుల్ని అరెస్ట్ చేయగా బొల్ల బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. వైసీపీ ట్రేడ్ మార్క్ అక్రమాలు ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై నకిలీ జీవోలు, అక్రమ భూ ఒప్పందాల కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేయడంతో బొల్లా అక్రమాలు వెలుగులోకొచ్చాయి. బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదు చేయడంతో పరారైనట్లు శేరులింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గండిపేటలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గత కొంతకాలంగా బొల్ల బ్రహ్మనాయుడు ప్లాన్స్ వేస్తూ వచ్చారు. సర్వే నెంబర్ 18లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించిన నిమ్మల ఫ్యామిలీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఈ భూమిని అమ్మేందుకు ఎంఓయూ చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని తన భూమిగా చెప్పుకుంటూ ఎకరా 3.5 కోట్ల చొప్పున 10 ఎకరాల్ని 35 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. అక్రమ ఒప్పందంలో భాగంగా 4 కోట్లు చేతులు మారాయి. ప్రభుత్వ భూమిని అమ్మేందుకు చట్టబద్ధత హక్కు లేనప్పటికీ అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించగా నిమ్మల ఫ్యామిలీతో కలిసి బొల్ల బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు తయారు చేసి ల్యాండ్ని మార్కెట్లో పెట్టారు. ప్రభుత్వం తమ భూమిని క్రమబద్ధీకరణ చేసిందని, సర్వే నెంబర్ 18లో ఉన్న భూమిపై సర్వ హక్కులు తమకేనంటూ బొల్లా గ్యాంగ్ ప్రచారం చేసుకుంది. ఈ ఎక్స్ఎమ్మెల్యేకి ఇప్పుడు వీళ్ళ నిమ్మల ఫ్యామిలీ చెప్పేదాని ప్రకారం ఎక్స్ఎమ్మెల్యేని వీళ్ళు వెళ్ళి కలిశారు. తర్వాత దానికి మీడియేట్ చేసింది వెల్ది రాధాకృష్ణ. వీళ్ళు ఓరల్ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకోవటం, వాళ్ళ బ్యాంక్ దాని ప్రకారంగా తీస్తే ఈ బొల్ల బ్రహ్మనాయుడు నుంచి ఒక అతనికి 1 crore రూపీస్, ఒక అతనికి 25 lakhs ఆన్లైన్లో అంటే వాళ్ళ బొల్ల బ్రహ్మనాయుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది మనీ. 10 ఎకరాల ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవోలు వాట్సాప్, సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విషయం గండిపేట తహసీల్దార్ దృష్టికి వెళ్లింది. దీనిపై సమగ్ర విచారణ చేసిన తహసీల్దార్ ప్రభుత్వం ఎలాంటి జీవోలు విడుదల చేయలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బొల్లా భూదందా వెలుగులోకి వచ్చింది. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేసి బ్యాంక్ పాస్ పుస్తకాలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలతో 1500 కోట్ల విలువైన భూమి కబ్జాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రయత్నించారని శేరులింగపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నకిలీ పత్రాలను తయారు చేసిన నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ ని అరెస్ట్ చేశామన్నారు. కేసులో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ పరారీలో ఉన్నారని అన్నారు. వినుకొండ ఎక్స్ఎమ్మెల్యే, వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 transactions తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. అది క్లియర్ కట్గా అతని పాత్ర, తర్వాత అతని బంధువుగా చెప్పబడుతున్న బొల్లా రమేష్ పాత్ర కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి. ఏపీలో నకిలీ పత్రాలు, బెదిరింపులతో కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఇప్పుడు తెలంగాణలోనూ అదే ధోరణి ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ రెవెన్యూ, పోలీసు అధికారులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుట్రల్ని భగ్నం చేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.